అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళు ఇలాన్ మస్క్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్కి ఒక పెద్ద డీల్ ఇచ్చారు, ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ విలువ ఎంత తెలుసా? $843 మిలియన్, $843 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 7,000 కోట్లకు పైనే. అసలు ఈ డీల్ ఎందుకు? ఈ డీల్ కథ మనకు తెలియాలి. 1998లో 5 దేశాలు అంటే 5 డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేశాయి. దాన్ని లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టాయి. అది ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో ఉన్న ఒక స్పేస్ స్టేషన్ అన్నమాట, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దానిలో చాలామంది ఈ 5 దేశాలకు సంబంధించిన సైంటిస్టులు వెళ్ళి బోల్డ్ అని ఎక్స్పెరిమెంట్స్ చేశారు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. అంతేకాదు చాలా విషయాలు తెలిసాయి దానివల్ల. అయితే ఈ స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్షన్, దాని యొక్క స్ట్రక్చర్ అనేది, దాని యొక్క ఎలక్ట్రికల్ పవర్ కానీ, కూలింగ్ కానీ, కమ్యూనికేషన్ అండ్ అదర్ కేపబిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రక్చర్ లైఫ్ అనేది 30 years సరిపడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కొన్ని టెక్నికల్ ఫాల్ట్స్ వస్తున్నాయి, మైక్రోస్కోపిక్ లీక్స్ కొన్ని వస్తున్నాయి. ఇది నాసా వాళ్ళు, రాస్కాస్మోస్ రష్యన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళందరూ కనిపెట్టారనమాట. దాని యొక్క లైఫ్ అయిపోతుంది, రిటైర్ అయిపోతుంది. 2030కి దీన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి చాలామంది దగ్గర నుంచి అన్ని రకాల ఒపీనియన్స్ ఆహ్వానించింది నాసా. ఫైనల్గా స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్కి ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంది. అయితే చాలామంది అనుకున్నట్లు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడానికి కాదు ఈ కాంట్రాక్ట్. ఈ 7,000 కోట్ల రూపాయలు లేదా $843 మిలియన్ కేవలం డీఆర్బిట్ వెహికల్ తయారు చేయడానికి మాత్రమే. స్పేస్ ఎక్స్ ఈ వెహికల్ తయారు చేస్తుందన్నమాట. అసలు డీఆర్బిట్ వెహికల్ అంటే ఏంటి? ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎర్త్ ఆర్బిట్లో ఉంది కదా, అక్కడి నుంచి దీన్ని తీసుకురావటం, దానికోసం ఒక స్పెషల్ వెహికల్ని తయారు చేయటం, దీన్నే డీఆర్బిట్ వెహికల్ అంటారనమాట. దీన్ని తయారు చేసి ఈ వెహికల్ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్లోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ఒక సముద్రంలో కంట్రోల్డ్ మేనర్లో, ఒక సముద్రంలో సేఫ్గా పడేయటం అనమాట. సో ఇది ఐడియా, బేసిక్ ఐడియా. సో స్పేస్ ఎక్స్ ఇది చేయగలదని నమ్మి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని స్పేస్ ఎక్స్కి అప్పచెప్పబోతుంది నాసా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విత్ ఇన్ ద స్పేస్ స్టేషన్ టెక్నికల్ ఫాల్ట్స్ కానీ ఇవన్నీ రావటమే కాదు, ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఈ స్పేస్ స్టేషన్ చుట్టూ శాటిలైట్స్ జంక్ ఏదైతే డెబ్రిస్ ఉందో, రీసెంట్గా నిన్న రష్యన్ శాటిలైట్ ఒకటి పాతది, దాని డెబ్రిస్, దాని యొక్క మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా దాని చుట్టూ తిరుగుతున్నాయంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. చాలా వరకు భయపడిపోయి ఒక 1 hour పాటు మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న మన ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో, క్రూ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పక్కనే ఉన్న బోయింగ్ స్టార్ లైనర్లో కొంతసేపు దాదాపు 1 hour పాటు సేఫ్టీ కోసం తలదాచుకున్నారంట. ఇటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. సో కాబట్టి కొత్త ప్రైవేట్ స్పేస్ స్టేషన్స్కి ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పి, ప్రైవేట్ స్పేస్ స్టేషన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని రిటైర్ అయ్యాక డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారు. సో ఇదే టైంలో డిస్ట్రాయ్ చేయాలన్న ఆలోచన ముందు రకరకాల ఒపీనియన్స్ తీసుకున్నారనమాట. రకరకాల ఆల్టర్నేటివ్స్ కూడా వీళ్ళు స్టడీ చేశారు. ఏమేంటంటే, ఒకటి, ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆ మొత్తం పార్ట్స్ తీసేసి భూమి మీదకి తీసుకొచ్చి తర్వాత ఆ పార్ట్స్ని ఎలా ఉపయోగించుకుందాం అనే ఆలోచన ఒకటి, లేదా దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ నుంచి హై ఎర్త్ ఆర్బిట్కి పుష్ చేసేద్దామని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలు చేసి ఫైనల్గా ఇవన్నీ సేఫ్ కాదు, దాన్ని సేఫ్ మేనర్లో, కంట్రోల్ మేనర్లో డీఆర్బిట్ చేసి, అంటే అక్కడ ఆర్బిట్ నుంచి పక్క తీసుకొచ్చేసి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి తీసుకొచ్చి ఓషన్లోకి కంప్లీట్గా డిజాల్వ్ చేయాలి, కొలాప్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారనమాట. ఈ బాధ్యత మొత్తం కంప్లీట్గా స్పేస్ ఎక్స్కి ఇవ్వనున్నారు. కానీ ఇదంతా కంట్రోల్డ్ మేనర్లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన 7,000 కోట్లు స్పేస్ ఎక్స్ ఒక డీఆర్బిట్ వెహికల్ని బిల్డ్ చేయడానికి మాత్రమే అనమాట. ఇప్పుడు అనేక ప్రైవేట్ స్పేస్ స్టేషన్స్ స్పేస్లో వాళ్ళ స్పేస్ స్టేషన్స్ కట్టుకోవడానికి సుముఖత చూపిస్తున్నాయి. యాక్సెమ్ స్పేస్ అని చెప్పి వాళ్ళు ఒక స్పేస్ స్టేషన్ కట్టాలనుకుంటున్నారు, యాక్సెమ్ స్టేషన్ అని చెప్పి. బ్లూ ఆరిజిన్స్ వాళ్ళు ఆర్బిటల్ రీఫ్ అనే పేరుతో ఒక స్పేస్ స్టేషన్ కట్టాలనుకుంటున్నారు. అదేవిధంగా సియరా స్పేస్ వాళ్ళు, బోయింగ్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్పేస్ స్టేషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాయేజర్ స్పేస్ వాళ్ళు స్టార్ ల్యాబ్ కాంప్లెక్స్ అనే దాన్ని తయారు చేయాలనుకుంటున్నారు. లాక్హీడ్ మార్టిన్, నార్థ్రాప్ గ్రూమన్ వీళ్ళందరూ కూడా స్పేస్ స్టేషన్స్ మీద దృష్టి సారిస్తున్నారు. వ్యాస్ స్పేస్ అని చెప్పి కాలిఫోర్నియా బేస్డ్ ఒక సంస్థ కూడా హెవెన్ 1 మాడ్యూల్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటుంది స్పేస్కి. ఇట్లా చాలామంది స్పేస్ స్టేషన్స్ మీద దృష్టి సారిస్తున్నారు, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కట్టాలనుకుంటున్నారు. సో కమర్షియల్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్కి స్పేస్ ఇస్తూ ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీని డిస్ట్రాయ్ చేద్దాం 2030 కల్లా అని చెప్పి ఇప్పుడు నాసా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2030లో ఒకవేళ ఐఎస్ఎస్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కనుక డిస్ట్రాయ్ చేస్తే ఎక్కడ వేస్తారు, సముద్రంలో ఏ భాగాన్ని వేస్తారు? చాలా ఐసోలేటెడ్ ప్లేస్ ఒకటి ఉంది పసిఫిక్ ఓషన్లో, పాయింట్ నీమో అని చెప్పి. దీన్నే స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అంటుంటారు, లేదా గ్రేవియార్డ్ ఆఫ్ శాటిలైట్స్ అంటుంటారు అనమాట. ఏదైనా శాటిలైట్ కూల్చేయాలన్నప్పుడు, లేదా ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ అక్కడ చేసేయాలన్నప్పుడు అక్కడే వేస్తారంట. అంటే ఇది ఆవాసాలకి, దేశాలకి చాలా దూరంగా ఉన్న పాయింట్, ఈ పాయింట్ నీమో అనమాట. ఇంతకుముందు ఉన్న స్పేస్ స్టేషన్స్, మిర్ అనే స్పేస్ స్టేషన్, సాల్యూట్ అనే స్పేస్ స్టేషన్, ఇవన్నీ కూడా ఇదే పాయింట్లో, పసిఫిక్ ఓషన్లో ఈ పాయింట్ నీమో దగ్గరే కూల్చేశారంట.